సంక్రాంతి సంబరాలు నారావారిపల్లెలో అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామంలో 4వ రోజు పర్యటన కొనసాగుతుండటంతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. అనంతరం గ్రామదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రాకతో నారావారిపల్లెలో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది. సంక్రాంతి సంబరాలు నారావారిపల్లెలో అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామంలో 4వ రోజు పర్యటన కొనసాగుతుండటంతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. సంబరాల్లో భాగంగా చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళి అర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, దీపిక, ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా నారావారిపల్లిలో సందడి చేస్తున్నారని చెప్పాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే నారావారిపల్లిలో ఉన్నటువంటి గ్రామదేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇక్కడే ఈ ప్రాంతంలోనే కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో అందరూ కలిసి అయితే నారా లోకేష్, నారా భువనేశ్వర్తో పాటు అలాగే బ్రాహ్మిణి, అలాగే చంద్రబాబు నాయుడు మనవడైనటువంటి దేవాంశ్ కూడా ఈ ప్రత్యేక పూజల్లో అయితే పాల్గొన్నారు. ఈ గ్రామదేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఆలయం వద్ద ప్రతి ఏడాదితో పాటు అదేవిధంగా సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ గ్రామ దేవత అయినటువంటి దొడ్డి గంగమ్మకి అయితే కన్నా ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ కొద్దిసేపటి క్రితమే ఆ కార్యక్రమం ముగించుకొని అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ప్రతి ఏడాది కూడా సంక్రాంతి అంటేనే నారావారిపల్లిలో ప్రత్యేకంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటారు. సంక్రాంతి కార్యక్రమాల్లో భాగంగా అయితే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామదేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఆలయంలోను అదేవిధంగా మరోవైపు అయితే కులదైవంగా ఉన్నటువంటి నాగాలమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో అందరితో కలిసి అయితే తెలుగు వారి సాంప్రదాయ ప్రకారం పట్టు వస్త్రాలు ధరించి తెలుగుతనం ఉట్టిపడేలాగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు అందరితో పాటు కలిసికట్టుగా చేరుకొని ప్రత్యేకంగా నిలవనున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలోనే దొడ్డి గంగమ్మ ఆలయం దగ్గర పూజలు నిర్వహించిన అనంతరం నేరుగా అయితే కులదైవం అయినటువంటి నాగాలమ్మ ఆలయం కాటికి చేరుకొని అక్కడ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు అయినటువంటి తల్లిదండ్రులు గోడల దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కన్నా ఈ ప్రాంతంలోనే చంద్రబాబుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారికి కూడా నివాళులు అర్పించి ప్రత్యేకంగా పూజలు చేయనున్నారు. అనంతరం అలాగే ఈ చంద్రబాబు నారావారిపల్లికి వస్తున్నారని తెలిసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరితో పాటు జిల్లాల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇవాళ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అందరితో వాడిని చంద్రబాబు గారు అదేవిధంగా నారా లోకేష్ కూడా ప్రజల దగ్గరకు వచ్చి నేరుగా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజలు అయితే ముఖ్యమంత్రికి ఇవ్వాలనుకున్నటువంటి వినతి పత్రాలన్నీ కూడా ప్రజలు స్వయంగా అక్కడ చేరుకొని ప్రజల దగ్గర నుంచి సీఎం చంద్రబాబు వినతి పత్రాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. దీపిక, ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు అందుకున్నారు అంటున్నారు కదా, వాటిపై తక్షణ చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా దీపిక, ఏదైతే సీఎంకు నేరుగా కలిసి తమ సమస్యలు వివరించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వినతి పత్రాలు చేతబట్టుకొని గత 3 రోజులుగా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సమస్యలు అన్నీ డైరెక్ట్గా సీఎంకే విన్నవించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకుంటారు. ఆ నేపథ్యంలోనే సీఎం కూడా అయితే ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా 3 రోజుల పాటు ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న వారిని కలిసి వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకునే విధంగా చంద్రబాబు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి తెలుగుంది. అది కూడా వాళ్ళ సమస్యలు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, జిల్లా కలెక్టర్కి కావచ్చు వెంటనే సమాచారం ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి తెలుగుంది. అదేవిధంగా నిన్నటి రోజున మంత్రి నారా లోకేష్ కూడా ప్రజల్లో అక్కడికి వచ్చినటువంటి పేద ప్రజల దగ్గర తీసుకున్నటువంటి వినతి పత్రాలు అన్నీ కూడా వాళ్ళ సమస్యలను దగ్గరగా అడిగి తెలుసుకొని వెంటనే అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించిన పరిస్థితి నెలకొంది. దీపిక, రైట్ చరణ్, థ్యాంక్ యూ.